పూటకో కల్తీ పేటకో కల్తీ ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పడుకునే వరకు మనం తినే ప్రతిదీ కల్తీనే. ముద్దకి కల్తీతో యుద్ధం తప్పట్లేదు. నిజంగా మనం తింటోంది ఆహారమా హాలాహలమా? ఎన్ని రైడ్లు, ఎన్ని అరెస్టులు, ఎన్ని సీజ్లు, ఎన్ని కేసులైనా ఎందుకు ఈ నీచ్ కల్తీ కమేనేగాళ్లు మారడం లేదు? ఎక్కడుంది లోపం? ఎలా కట్ అవుద్ది కల్తీ నేరం? చూద్దాం ఇవాల్టి టాస్క్ ఫోర్స్ లో హాట్గా. బతుకుంటే బలుసాకైనా తిని బతకచ్చు, కానీ ముందు బతుకుండాలిగా. బలిసాకు కూడా కల్తీగా మారితే బతుకులు అర్ధాంతరంగా ముగిసిపోయినట్లే కదా. ఎదుటివాడి బలహీనతలతో ఆడుకోవడం ఒకటి సరదా, ప్రాణాలతో ఆటలాడుకోవడం కల్తీ మాఫియాకి ఫాయిదా. తినేది, తాగేది, చివరికి పీల్చే గాలి కూడా కల్తీనే. మనుషుల ఆరోగ్యాలపై వికృత ప్రయోగాలు చేస్తూ కాసులకి కకృతిపడి కల్తీ మహమ్మారిని విస్తరిస్తున్నారు కేటుగాళ్లు. ఇది కలికాలం కాదు, కల్తీ కాలం. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఇలా చేస్తే తినగలమా? కానీ తింటున్నాం. ఇది టీ పొడి కానే కాదు, కొబ్బరి పీచు. అయినా టీ అనుకొని తాగేస్తున్నాం. కొబ్బరి పొడి ఇదిగో ఇలా ఉంది, తినగలమా? తింటున్నాం. అల్లం వెల్లుల్లి పేస్ట్ పురుగులతో మిక్సింగ్, చూస్తూ చూస్తూ కూరల్లో కలపగలమా? అయినా కలిపేస్తున్నాం, తినేస్తున్నాం. కేకులు ఓ నాయనో చూస్తున్నారా? అయినా తినేస్తున్నాం. చికెన్ కుళ్ళిపోయింది చూసారా? అయినా ముక్క మిగల్చకుండా లాగించేస్తున్నాం. ఇవి గేదె పాలు కాదు, యూరియా పాలు. అయినా పిల్లలకు పట్టిస్తున్నాం. బన్నులు కేకులే కాదు, ఉస్మానియా బిస్కెట్లలో కూడా కుళ్ళిన కోడిగుడ్లు. అయినా లప్ప లప్ప అంటూ సప్పరించేస్తున్నాం. ఇవేనా వీళ్ళ దుంపదెగ, వీళ్ళ జిమ్మడ, వీళ్ళ శ్రాద్ధం, వీళ్ళ పిండాకుడు? మనం తినే ప్రతి ఆహారాన్ని హలాహలం చేసి మన పొట్ట కొడుతూ వాళ్ళ పొట్ట నింపుకుంటున్నారు. నూనె నుంచి పప్పు, ఉప్పు, చక్కెర కల్తీకేది కాదు అనర్హమన్నట్టుగా మన ఆహారాన్ని విషం చేసేశారు. చెస్ ఏం రోజులు వచ్చాయి రాబాయ్? మన డబ్బులతో మన వంటింట్లో మనం స్వయంగా వండుకునే వంటను పెంట పెంట చేసేస్తున్నారు. గత నెల రోజుల నుంచి కల్తీ అన్న మాట వినిపించకుండా గడవని రోజు లేదు. చివరకు ఉస్మానియా బిస్కెట్లను కూడా వదిలిపెట్టలేదు ఈ నీచ్ కమీనేగాళ్ళు. వాటి మీద కూడా డబ్బులు ఏరుకుంటున్నారంటే ఎంత దిగజారిపోయారో అర్థమవుతోందిగా. ఒక ఉస్మానియా బిస్కెట్ ఎంత ఉంటుంది? రూపాయి, 2 రూపాయలు. మధ్యతరగతి ఉదయం లేచిన దగ్గర నుంచి టీలో కలుపుకొని కాస్త ఆస్వాదిస్తూ తినే బిస్కెట్ అది. ఆ రూపాయి బిస్కెట్ ని కూడా బిస్కెట్ చేసేసినారంటే ఆ కల్తీ బ్యాచ్ ని ఏమనాలి, ఎలా తిట్టాలి, వాళ్ళని ఎలా శిక్షించాలి? కొడితే సామాన్యుడి పొట్టే కొట్టాలి అన్నట్టుగా మారింది ఈ కల్తీగాళ్ల రోజువారీ దందా. ఎందుకంటే పెద్దగా రేట్స్ ఉండవు, అధికారుల ఫోకస్ ఉండదు. అందుకే సామాన్యుడి రోజువారీ నిత్యావసరాలనే తనకు అనుకూలంగా మార్చుకొని కల్తీ చేస్తోంది ఈ దగుల్బాజీ బ్యాచ్. ఒకసారి ఇక్కడ ఉస్మానియా బిస్కెట్ ప్రాసెస్ చూడండి. పెద్దగా సరంజామా అవసరం లేదు, పనోళ్ళు అక్కర్లేదు. చిన్న రూమ్ ఉంటే చాలు కల్తీ దందాలో కాసుల్ని ఏరుకోవచ్చు. మిరాజ్ పేరుతో నడుస్తోంది బిస్కెట్ యూనిట్. చూస్తున్నారా ఈ డెన్? అపరిశుభ్రానికి కెరాఫ్ అడ్రస్ లో ఉంది. గాలి, దుమ్ము, చెత్త మధ్య బిస్కెట్లు రెడీ చేస్తున్నాడు ఈ కేటుగాడు. పాడైపోయిన గుడ్లు, నాసిరకం పదార్థాలు మిక్స్ చేసి మార్కెట్లోకి పంపిస్తున్నాడు. పోలీసులు, ఫుడ్ సేఫ్టీ అధికారులు రైడ్ చేస్తే విస్తుపోయే నిజాలు బయటకొచ్చాయి. బిస్కెట్ల తయారీలో అత్యంత ప్రమాదకరమైన రసాయనాలను ఉపయోగిస్తున్నట్టుగా గుర్తించారు. బిస్కెట్లో ఆకర్షణీయంగా కనిపించేందుకు ప్రత్యేకంగా కెమికల్స్ కలిపి కొత్త రంగుల్ని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు. ఇలాంటి ఉస్మానియా బిస్కెట్లు మనం ప్రతిరోజు తింటున్నాం. లేని రోగాల్ని డబ్బులిచ్చి మరీ తెచ్చుకుంటున్నాం. దేవుడా, మొన్నటికి మొన్న రెస్టారెంట్లలో ఫుడ్ కల్తీ భయాందోళనలు కలిగించింది. ఆ తర్వాత సబ్బులు, డిటర్జెంట్లతో పాటు మస్కిటో రిఫిల్స్ కూడా కల్తీ అని తేలింది. ఇప్పుడు బిస్కెట్లు, ఐస్ క్రీంలు, చాక్లెట్లు ఇలా
రోజుకో చోట అధికారుల దాడుల్లో నకిలీ బాగోతాలే బయటపడుతున్నాయి. ఆరోగ్యమే మహాభాగ్యం అన్నారు పెద్దలు. కానీ మన ఆరోగ్యం మహా దౌర్భాగ్యంగా మారింది. మేడి పండు చూడు మేలిమై ఉండు, పొట్ట విప్పి చూడు పురుగులుండు. సేమ్ మనం తినే ఆహారానిది ఇదే పరిస్థితి. అంతా స్లో పాయిజన్. ఎక్కడో చాటుమాటను జరగట్లేదు ఇదంతా, మన కళ్ళ ముందే జరుగుతోంది. ఎక్కడో ఊరి బయట జరగట్లేదు ఈ కల్తీ, మన ఇళ్ల మధ్యనే సాగుతోంది. అధికారికి మూడొచ్చి మన అదృష్టం బాగుండి 2 ఏళ్లకో 5 ఏళ్లకో రైడ్ జరిగితే మన అదృష్టం, లేకుంటేనా అంతా బజరజమనం బజా గోవిందమే. ఉప్పు పప్పు, పాలు పిండి, అల్లం బెల్లం, నూనె మసాలా సర్వం కల్తీమయం. చివరకు దోమల నివారణ కోసం ఇంట్లో పెట్టుకునే మస్కిటో కాయిల్ లిక్విడ్ కూడా కల్తీ చేసేస్తున్నారు ఈ నకిలీగాళ్లు. కొంతమంది వ్యాపారుల కాసుల కక్కుర్తి వినియోగదారులకు ప్రాణ సంకటంగా మారింది. అపరిశుభ్ర వాతావరణం, దానికి తోడు కుళ్ళిపోయిన సరుకులు, అవుట్డేటెడ్ ప్రొడక్ట్స్, ఇవి చాలవన్నట్టుగా అదనంగా హానికర కెమికల్స్, రంగులు. ఏం తినాలన్నా ఏం తాగాలన్నా దడబుట్టే పరిస్థితి వచ్చింది. అవుట్ సైడ్ ఫుడ్ తిన్నారంటే అవుట్ అవ్వాల్సిందే అన్నట్టుగా ఉంది పరిస్థితి. ఒకసారి ఈ 10 మీద లుక్ వేయండి. మనిషి అన్నవాడు అసలు ఇంత చెత్త ఏరియాలో ఉండగలడా? కానీ ఉండగలడు అని నిరూపించింది కల్తీ గ్యాంగ్. ఇక్కడ ఏం రెడీ చేస్తున్నారో తెలుసా? ఐస్ క్రీములు. ఎండాకాలం వచ్చింది కదా, మంచి సేలబుల్ ఐటమ్. ఎర్రటి ఎండకు చల్లని ఐస్ ముక్క నోటికి తగిలితే చాలు, అది కల్తీనా గల్తీనా జాంతనాయ్, కడుపులోకి చల్తాహాయ్. కానీ మనకేం తెలుసు చిల్ కోసం తింటే కిల్ చేస్తుందని. ఈ 10 చూస్తేనే డైరెక్ట్ గా డిసీజ్లకు వెల్కమ్ చెప్తున్నట్టే ఉంది కదా. ఇంత చెత్తా చెదారం మధ్య ప్రొడక్షన్, కేర్ అనేది లేకుండా హ్యాండ్లింగ్, ఇక హైజీన్ మాటకు ఎంట్రీనే లేదు. మన కర్మ కాకుంటే ఇలాంటి చెత్త డంప్లలో వేల లీటర్ల ఐస్ క్రీమ్ తయారవుతోంది. అవి తింటూ మనం సమ్మర్ని ఎంజాయ్ చేయాల్సిన దుస్థితి. ఏదో మన టైం బాగుండబట్టి, ఆ కల్తీగాడికి పాపం పండింది కాబట్టి, మన అధికారులు మేల్కోబట్టి ఈ కల్తీ ఐస్ క్రీమ్ బట్టి బయటపడింది. గాని లేదంటేనా ఎన్ని కోన్ల ఐస్ క్రీముల కల్తీ మన కడుపులోకి చల్లగా జారుకునేదు. ఎంతమంది అనారోగ్యం పాలయ్యేవారు. అధికారుల రైట్స్ లో ఎక్స్పైర్ అయిన రంగులు, ఫ్లేవర్లు వాడుతున్నట్టుగా తేలింది. పైగా దీనికి లైసెన్స్ కూడా లేదట. అంతా తమ ఇష్టారాజ్యం అన్నట్టుగా నడుస్తోంది ఈ కల్తీ వ్యాపారం. దాడుల్లో మొత్తం 3759 ఐస్ క్రీమ్ ఉత్పత్తుల్ని, దాదాపు 1250 లీటర్ల స్టాక్ ను స్వాధీనం చేసుకున్నారు. సీజ్ అయిన కల్తీ సరుకులు వెనిలా, బటర్ స్కాచ్, స్ట్రాబెర్రీ, మ్యాంగో ఫ్లేవర్లున్నాయి. కృత్రిమ ఆహార రంగులు, గడువు ముగిసిన ఫ్లేవర్ బాటిళ్లు కూడా సీజ్ చేశారు. ఇందులో అశోక్ అనే నిందితుడిని అరెస్ట్ చేశారు. అసలు ఇంత పెద్ద నెట్వర్క్ లో ఇంకా ఎవరున్నారో అనే కోణంలో దర్యాప్తు జరుగుతోంది. ఓకే, పట్టేసుకున్నారు కదా, సేఫ్ అని సంబరపడిపోకండి. ఇంతకు మించిన ఇంకో దరిద్రాన్ని చూడబోతున్నాం. కళ్ళారా చూస్తే కడుపారా దేవేయడం ఖాయం. ముఖ్యంగా నాన్ వెజ్ ప్రియులకు. అక్కడ కనిపిస్తోంది చికెన్, మనకు బొమ్మల్లో కనిపిస్తోంది కాబట్టి అది చికెనే. కానీ డైరెక్ట్ గా చూస్తే చూసినోడికి దిమ్మ తిరిగిపోద్ది. ఎందుకంటే అది కుళ్ళిపోయిన చికెన్. ఎన్ని కిలోలో తెలుసా? 352 కిలోల చికెన్. ఇదంతా కుళ్ళిపోయింది కదా, బయట బారేస్తారనుకోవచ్చు. నోవే, అంత దొడ్డ మనసు ఈ దొడ్డి హోటల్ కు లేదు. ఆ కుళ్ళిన చికెన్ కే మంచిగా కారం మసాలాలు దట్టించి నూనెలో వేయించి పడతాడు. వచ్చిన కస్టమర్ కు చికెన్ 65, చికెన్ మంచూరియా, చికెన్ కర్రీ లాంటివి చేసి పెట్టి డబ్బులు చేసుకుంటాడు. అందుకే కుళ్ళిందైనా సరే చాలా జాగ్రత్తగా ఫ్రిడ్జ్ లో దాచిపెట్టాడు ఈ మహానుభావుడు. చికెన్ ముంచిన పరిసరాలైతే ముక్కు పుటాలు అదిరిపోయేంత కంపు. అయినా సరే ఆ హోటలోడికి, ఆ స్టాఫ్ కు ఆ కంపే ఇంపు. ఆ కంపులోనే మనకు చికెన్ ఐటమ్స్ వేడివేడిగా వడ్డించి రోగాలను దూరగా మన శరీరాల్లోకి పంపుతున్నాడు కొన్నేళ్లుగా. అధికారుల రైడ్ లో ఈ కుళ్ళిన మాంసం తాలూకా వ్యవహారమంతా బయటపడడంతో కస్టమర్లు ప్రస్తుతానికి సేఫ్. సూరజ్ పాల్ అనే వ్యక్తి అరెస్ట్ అయ్యాడు. కెమికల్స్ మిక్స్ చేస్తున్నారు, తర్వాత కాస్టిక్ సోడా, తర్వాత కొంతమంది పామ్ ఆయిల్ యూజ్ చేస్తున్నారు, ఫేక్ బ్రాండింగ్గా కూడా సేల్ చేస్తున్నారు. సో క్లియర్ కట్ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ లేదు. తర్వాత ఈ అన్ని మొత్తం డైరీ ప్రోడక్ట్స్, ఐస్ క్రీమ్, పనీర్, కోవా, ఇవన్నీ మొత్తం అన్హైజెనిక్ స్టేట్లో స్టోర్ చేస్తున్నారు. సో అది డైరీ ప్రోడక్ట్స్ పైన చాలా కేసెస్ బుక్ చేయడం జరిగింది. నగరంలో ఇటీవల ఎస్ఓటీ పోలీసులు జరిపిన దాడుల్లో ఎన్నో రకాల కల్తీ ప్రొడక్ట్స్ వెలుగులోకి వచ్చాయి. బేగంపేటలో ఓ గోదాంలో కల్తీ టీ పొడి, నకిలీ సర్ఫ్ పౌడర్, నకిలీ మస్కిటో లిక్విడ్స్ పట్టుబడ్డాయి. రాజేంద్రనగర్ లో జరిపిన సోదాల్లో 100 కిలోల కల్తీ అల్లం పేస్ట్ ను స్వాధీనం చేసుకున్నారు.
గచ్చిబౌలిలో జరిపిన దాడుల్లో ఏకంగా 5,000 లీటర్ల వంట నూనెలు, 5,000 కిలోల కల్తీ గోధుమ పిండి పట్టుకున్నారు పోలీసులు. మంగళహాట్లో సోదాలు నిర్వహించగా 100 కిలోల కుళ్ళిపోయిన మాంసం నిల్వల్ని గుర్తించారు పోలీసులు. రాజస్థాన్ కు చెందిన భన్వర్ రామ్ జా ఈ నకిలీ వస్తువుల్ని తయారు చేస్తున్నాడు. వివిధ కంపెనీలకు చెందిన కాలం చెల్లిన వంట నూనెల్ని సేకరించి వాటిలో సోయాబీన్ ఆయిల్ కలుపుతున్నాడు. కల్తీ ఆయిల్ ను ప్యాకింగ్ చేసి వాటికి గోల్డ్ ఫేస్ లైట్, రాజ్ గోల్డ్ పామ్ ఆయిల్, గోల్డ్ డ్రై, గోల్డ్ ఫ్రెష్, హెల్త్ కేర్, నంది ప్యూర్, పూజా ఆయిల్ వంటి పేర్లు తగిలించి అమ్మేస్తున్నాడు. బ్రాండెడ్ ప్రొడక్ట్స్ లెవెల్లో కలరింగ్ ఇస్తూ మార్కెట్లోకి వదిలిపెడుతున్నాడు. ఇప్పటివరకు మన మోర్ దాన్ 50 కేసెస్ మేము అడల్ట్రేషన్లో ఇప్పటివరకు బుక్ చేశాము. ఇది బోత్ డైరీ వెజ్ ఐటమ్స్ అండ్ నాన్ వెజ్ ఐటమ్స్ అన్ని పైన మన ఎవరైనా కల్తీ ఆహార్ మిక్స్ చేస్తున్నారు, అవుట్డేటెడ్ ప్రొడక్ట్స్ సేల్ చేస్తున్నారు, వితౌట్ లేబులింగ్, వితౌట్ లైసెన్స్ అమ్ముతున్నారు, వాళ్ళపైన నిఘా పెట్టి ఇప్పటివరకు మోర్ దెన్ 50 కేసెస్ బుక్ చేయడం జరిగింది. గడువు ముగిసిన గోధుమ పిండిని సేకరించి జస్నాథ్ గోల్డ్ చక్కీ ఆటా పేరుతో తిరిగి ప్యాక్ చేసి అమ్ముతున్నాడు భన్వర్ రామ్ జా. జస్నాథ్ ట్రేడర్స్ కి చెందిన గోదాంలో సుమారు 11 లక్షల విలువ చేసే 5,000 లీటర్ల కల్తీ వంట నూనె, 3.5 లక్షల విలువ చేసే 5,000 కిలోల గోధుమ పిండి స్వాధీనం చేసుకున్నారు ఎస్ఓటీ పోలీసులు. ఈ రేంజ్ లో కల్తీ మార్కెట్ మన హైదరాబాద్ లో చొరబడింది. కుళ్ళిన చికెన్ చూసాం కదా, ఇప్పుడు మరొకటి. నాన్ వెజ్ ప్రియులారా తస్మాత్ జాగ్రత్త. పాయ, తలకాయ, బోటి, బేజా, కార్జం, జబాన్ ఇలా ఏది పడితే అది లొట్టలేసుకొని లాగిస్తున్నారా? ముఖ్యంగా హలీం డబ్బాలు తినేస్తున్నారా? రుచి బాగుంటే చాలా, శుచక్కర్లేదా? వన్స్ రుచి బాగుంది కదా అని లొట్టలేసుకుని ఆరగించారా? అంతే సంగతులు. రోగాలతో ఆసుపత్రిలో చేరడమే తరువాయి. ముక్క లేనిదే ముద్ద దిగడం లేదా? ఒక్కసారి ముక్క వినండి. ముక్క ముట్టుకున్న ముద్ద దిగదుగాక దిగదు. చూస్తున్నారా? 100 కిలోల మాంసం నిల్వల్ని చూసి నోరు ఉరుతోందా? మొత్తం మాంసమే, కాకపోతే కుళ్ళి పాడైపోయింది. మేక లివర్, బోటి, కాళ్ళు, తలకాయ, బేజా, జబాన్ ఇలా దేనికదే సెపరేట్ గా పెట్టి ఆర్డర్ ప్రకారం సప్లై చేస్తారు. కాకుంటే మొత్తం చనిపోయిన మేకలు, గొర్రెల నుంచి సేకరించింది. పైగా ఈ కుళ్ళిన మాంసాన్ని కంపు కొట్టే పరిసరాల్లోనే నిల్వ ఉంచుతున్నారు. మంగళహాట్ చిస్టీ చమన్లోని ఓ గోదాం మహమ్మద్ అఫ్రూజ్ అనే ఓ మటన్ కొట్టు మస్తాన్ చనిపోయిన మేకలు, గొర్రెల మాంసాన్ని తెచ్చి ఇదిగో ఇలా నిల్వ చేసి హోటళ్లు, హలీం షాపులు, బిర్యానీ హోటళ్లకు సప్లై చేస్తున్నాడు. కానీ ఇప్పుడే కాదు, గతంలో కూడా కల్తీ మాంసం విక్రయించిన కేసులో అరెస్ట్ అయ్యాడు. అధికారులు షాప్ సీజ్ చేసి జరిమానా విధించినా మానలేది మానవుడు. మళ్లీ అదే గలీజ్ దందా మొదలు పెట్టాడు. ప్రస్తుతం ఇతగాడి దందాకు పోలీసులు చెక్ పెట్టారు. రాజమండ్రి కల్తీపాల ఘటన ఎంతమందిని బలి తీసుకుందో తెలుసు కదా. ఆ తర్వాత జరిగిన హడావుడి, అధికారుల సోదాలు, కేసులు, అరెస్టులు అయినా సరే కల్తీ పాపాత్ముల్లో మాత్రం మార్పు రావడం లేదు. గేదె పాలను కూడా యూరియా పాలన చేసిన ఘనత ఈ కల్తీ గాళ్లదే. యూరియా వేస్తే పంట పండుద్ది గాని పాలు రావడం ఏంటి? కలికాలం కాకుంటే. పాలే కాదు, పాల పదార్థాలు, పెరుగు, పన్నీర్, నెయ్యి అన్ని కల్తీనే. కర్ణాటకలో తక్కువ ధరకు నాణ్యత లేని కొబ్బరి పొడి కొనుగోలు చేసి చేతక్ బ్రాండ్ ప్యాకెట్లలో నింపి అసలైన కొబ్బరి పొడి అని విక్రయిస్తున్నాడు మరోటియా అనే వ్యక్తి. అధికారులు దాడులు చేయడంతో ఇతగాడి కల్తీ భాగోతం బయటపడింది. అత్తాపూర్లో నకిలీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. డెక్కన్ ట్రేడర్స్ గోడౌన్లపై ఆకస్మిక దాడులు జరిపి 70 క్వింటాళ్ల కల్తీ పేస్ట్, ప్రమాదకర రసాయనాల్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు 3 నిందితులను అరెస్ట్ చేశారు. జింజర్ గార్లిక్ పేస్ట్, ఈ జింజర్ గార్లిక్ పేస్ట్ పైన కూడా మోర్ దాన్ 10 కేసెస్ మేము ఇప్పటివరకు బుక్ చేశాము. దీంట్లో వాళ్ళు ఎక్స్పైర్డ్ ఐటమ్స్, తర్వాత కెమికల్స్, ఆర్టిఫిషియల్ కలర్ మిక్స్ చేసి ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ తయారు చేస్తున్నారు. మైలార్దేవ్పల్లిలో నకిలీ డోనట్ బన్నులు, కేకుల్ని తయారు చేస్తున్న పరిశ్రమపై దాడులు చేసిన పోలీసులు 150 కేజీల కేకుల్ని స్వాధీనం చేసుకున్నారు. మధురై మీనాక్షి ఫుడ్ కంపెనీ పేరుతో నిబంధనలకు విరుద్ధంగా కల్తీ డోనట్ బన్నులు, కేకులు తయారు చేస్తున్నట్టు గుర్తించారు. కుళ్ళిపోయిన కోడిగుడ్లను తక్కువ ధరకు కొనుగోలు చేసి కెమికల్ పౌడర్లు కలిపి కేకులు తయారు చేస్తున్నారు. అఫ్రిది అన్సారీ, యాసిన్, ఖత్రేషన్లను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు. వేగాదు, పిల్లలు తినే చాక్లెట్లు, లాలీపాప్లు కూడా కల్తీ చేస్తున్నారు కేటుగాళ్లు. శనివారం కూడా కల్తీ బేకరీ ఐటమ్స్ చేస్తున్న దుకాణాలపై దాడులు చేశారు పోలీసులు. గుడిమల్కాపూర్లో కల్తీ పదార్థాలతో బేకరీ ఐటమ్స్ చేస్తున్న నిందితుడు అహ్మద్ రజాను అరెస్ట్ చేశారు. ఎటువంటి లైసెన్స్ లేకుండా బేకరీ ఉత్పత్తుల్ని తయారు చేస్తున్నాడు ఇతగాడు. భారీగా మైదా, చక్కెర, పామాయిల్, నెయ్యి సీజ్ చేశారు.
కల్తీ ఉస్మానియా బిస్కెట్లు, రస్కులు, బటర్ బన్స్ నిల్వల్ని పట్టుకున్నారు. మొత్తం 12,54,280 రూపాయల విలువైన వస్తువుల్ని స్వాధీనం చేసుకున్నారు. వారం కిందట జియాగూడలో అక్రమంగా నడుస్తోన్న కల్తీ సమోసా తయారీ కేంద్రంపై హెడ్ఫాస్ట్ బృందం, కుల్సుంపుర పోలీసులు దాడులు చేయగా విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. అపరిశుభ్ర వాతావరణంలో ఎలాంటి క్వాలిటీ మెయింటైన్ చేయకుండా పాడైపోయిన పదార్థాలతో సమోసాలు తయారు చేస్తున్నారు. ముఖ్యంగా పాడైపోయిన ఉడికించిన గుడ్లు, పలుమార్లు వాడిన నూనె వినియోగించి సమోసాల్ని తయారు చేస్తున్నట్లు పోలీసుల తనిఖీల్లో వెల్లడైంది. దీంతో 500 పాడైపోయిన గుడ్లు, 5 కిలోల నూనె, 350 గుడ్డు సమోసాలు, 600 స్వీట్ కార్న్ సమోసాలు, 1000 ఉల్లిపాయ సమోసాల్ని స్వాధీనం చేసుకున్నారు. ఇలా ఒకటేంటి, చెత్తా చెదారంతో నిండిపోయిన ఆహారాన్ని మనకంటగట్టే డూప్లికేట్ గాళ్లు నగరమంతా నిండిపోయారు. దేశవ్యాప్తంగా ఉన్న మెట్రో నగరాలతో పోలిస్తే కల్తీ మహమ్మారిలో దేశంలోనే హైదరాబాద్ టాప్ ప్లేస్ లో ఉంది. అన్ని రాష్ట్రాల ప్రజలకు హైదరాబాద్ అడ్డా, అలాగే కల్తీ మార్కెట్ కు కూడా అడ్డాగా మారింది. ఎన్సీఆర్బీ నివేదిక ప్రకారం దేశంలోని 19 నగరాల్లో ఆహార కల్తీకి సంబంధించి 291 కేసులు నమోదు కాగా అందులో 246 కేసులు హైదరాబాద్ ప్రాంతానికి చెందినవి. ఆయిల్ కూడా అంటే రిపీటెడ్ గా అదే యూజ్ చేస్తున్నారు. అది కూడా మేము డౌట్ మీద ఆ ఆయిల్ కూడా పంపిస్తున్నాం టెస్టింగ్. ఇండస్ట్రియల్ గ్రేడ్ కెమికల్స్ కూడా దొరికినాయి మాకు. అవి వాడొద్దు, వాడుతున్నారు. అలాంటి ఆ ప్రోడక్ట్స్ యూజ్ చేసిన ప్రోడక్ట్స్ సీజ్ చేయడం జరిగింది. ఏంటంటే మనం బేస్డ్ ఆన్ రిపోర్ట్, టెస్ట్ రిపోర్ట్ బట్టి తీసుకుంటాం. ఇక్కడ ఏదైనా అన్హైజీనిక్ ఉంటే మాత్రం ఇమీడియట్ గా నోటీస్ పంపించి అదైతే ఎక్స్ప్లెనేషన్ అడుగుతున్నాం. ఆ ప్రాసెస్ ఆల్రెడీ చేస్తున్నాం. సో ప్యాకింగ్ లేకుండా విక్రయించే ఆహార పదార్థాల విషయంలో జాగ్రత్తగా ఉండాలంటున్నారు అధికారులు. ప్యాకెట్ పై ఫుడ్ కంట్రోల్ అథారిటీ నెంబర్ చూసుకోవాలి. తక్కువ ధరకొస్తుందన్న ఆశతో ఎక్కడ పడితే అక్కడ కొనొద్దు. డబ్బాల్లో తెచ్చిపోసే పాలు, ప్యాకింగ్ లేని పన్నీర్, నెయ్యితో జాగ్రత్తగా ఉండాలి. ప్లాస్టిక్ కవర్లలో ఎలాంటి లేబుళ్లు లేని వాటిని కొనొద్దు. ఇంట్లో వండిన ఆహారమైన వాసన, రుచిలో తేడా కనిపిస్తే వంట పదార్థాల్లో కల్తీ జరిగినట్లు గుర్తించాలి. సో మన ఆరోగ్యం మన చేతుల్లోనే ఉంది. భద్రం, బీ కేర్ఫుల్.